కొనసాగుతున్న భీకర యుద్ధం, ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధంలో వాడుతున్న ఆయుధాలను ఒకసారి క్షుణ్ణంగా చూద్దాం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. ఓవైపు ఇజ్రాయెల్, అమెరికా, మరోవైపు ఇరాన్ భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఈ యుద్ధంలో ఇరువైపులా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆయుధాలు వాడుతున్నారు. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో భారీగా ఖర్చు అవుతుంది. ఇరాన్ మాత్రం తక్కువ ఖర్చుతోనే దాడులు కొనసాగిస్తుంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా, ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్, ఇరాన్ పై దాడులకు దిగాయి. అయితే ఇరువైపులా ఎలాంటి ఆయుధాలు వాడారు అనేసి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా చూద్దాం. అమెరికా వాడిన ఆయుధాలు, ఫస్ట్ది ముఖ్యమైనది B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్స్. ఇరాన్లోని భూగర్భ క్షిపణి కేంద్రాలను ధ్వంసం చేసేందుకు అమెరికా 2000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో వీటి బాంబులతో ధ్వంసం చేయడానికి ఈ బాంబులను వాడుతుంది. నెక్స్ట్ B-52 స్ట్రాటో ఫోరెస్ట్ బాంబర్స్. B-52 బాంబర్లు కూడా ఇరాన్లోని భూగర్భ కేంద్రాలను టార్గెట్ చేశాయి. ఇరాన్ అణు కేంద్రాలైన నటాంజ్, ఫోర్డోలపై ఈ బాంబర్లు దాడి చేశాయి. ఇవి ప్రయోగించిన GBU-57 బాంబులు భూమి లోపలికి చొచ్చుకెళ్లాయి. వందల అడుగుల లోతులో ఉన్న అణు రియాక్టర్లను ఈ బాంబులు పేల్చేశాయి. దీంతో ఇరాన్ అణు సామర్థ్యం పూర్తిగా దెబ్బతిందని అమెరికా ప్రకటించింది. ఇక టోమాహాక్ క్షిపణులు. అమెరికా యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల నుంచి ప్రయోగించే ఈ టోమాహాక్ మిసైల్స్ 1600 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను ఛేదిస్తున్నాయి. లూకాస్ లో కాస్ట్ అన్మాన్డ్ కాంబాక్ట్ అటాక్ సిస్టమ్ డ్రోన్లు. ఇరాన్ కు చెందిన షాహెడ్ డ్రోన్లు లాగే తక్కువ ఖర్చుతో కూడిన కామికేజ్ డ్రోన్లను అమెరికా మొదటిసారిగా భారీగా వాడుతుంది. ఇక ఇజ్రాయెల్, ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఆడుతున్న ఆయుధాలు F-35 అదిర్ యుద్ధ విమానాలు. ఈ యుద్ధ విమానాలు రాడలకు దొరకకుండా ఇరాన్ గగనతలంలోకి చొచ్చుకెళ్లి దాడులు చేస్తున్నాయి. ఇక రాంపేజ్ డెలీలా క్షిపణులు. గాలి నుంచి భూమిపైకి ప్రయోగించే ఈ క్షిపణులు ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయి. ఇక ఐరన్ డోమ్ బాణం వ్యవస్థ. ఇరాన్ పంపే వందలాది క్షిపణులను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ తన పటిష్టమైన ఐరన్ డోమ్ బాణం రక్షణ కవచాన్ని వినియోగిస్తుంది. రాకెట్లు, మోటార్లు, డ్రోన్లు, షెల్స్ ఐరన్ డోమ్ అడ్డుకుంటుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి దీన్ని ఇజ్రాయెల్ ప్రత్యేకంగా రూపొందించారు. ఇక యుద్ధంలో ఇరాన్ ప్రయోగించిన ఆయుధాలు. ఇరాన్ తన యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ వ్యూహంలో భాగంగా వేలాది సంఖ్యలో క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించింది. ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణులు. ఇరాన్ తమ మూల పొదలోని బైబర్, షేకాన్, ఫతా-1 లాంటి హైపర్సోనిక్ మిసైళ్లతో దాడులు చేసింది. అయితే ఇవి ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను ఛేదించేందుకు ప్రయత్నించాయి. మార్చి 7 నాటికి ఇరాన్ దాదాపు 571 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తుంది. ఆత్మాహుతి డ్రోన్, సెల్ఫ్ సూసైడ్ డ్రోన్స్. ఇరాన్ షాహెడ్ 136 అలాగే కొత్త రకం RS-2 డ్రోన్లను భారీగా ప్రయోగించాయి. ఇవి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేశాయి. అలాగే ఇజ్రాయెల్ పై కూడా దాడికి దిగాయి. ఇరాన్ ఇప్పటిదాకా దాదాపు 1391 డ్రోన్లను ప్రయోగించింది. ఇంకో ముఖ్యమైనది క్రూయిజ్ క్షిపణులు. పావే లాంటి దూర శ్రేణి క్రూయిజ్ క్షిపణులతో దాడులను చేస్తుంది ఇరాన్. ఫిబ్రవరి 28 నుండి ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ పై సుమారు 2500 కంటే ఎక్కువ దాడులు నిర్వహించాయి. ఈ దాడిలో సుమారు 6000 కంటే ఎక్కువ అత్యాధునిక బాంబులు మరియు క్షిపణులను వినియోగించినట్లు తెలుస్తుంది. ఇరాన్ కు చెందిన 80% గగనతల రక్షణ వ్యవస్థలను అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ధ్వంసం చేశాయి. దీంతో ఇరాన్ కు అత్యాధునిక రక్షణ వ్యవస్థ అయిన S-300 కూడా వీటి దాడిలో తునాతునకలైందని చెప్పొచ్చు. ఇప్పటివరకు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ 3 దేశాలు ఇప్పటి వరకు యుద్ధంలో వాడిన ఆయుధాలను కూడా మనం ఇప్పుడు చూసాము.